హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా కరకరలాడే కారీలను మన ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఈ కారీలు అచ్చం మనం బయట కొన్నట్టే మంచి రుచికరంగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇక వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, మొత్తం చూడుర్రి, జరుపుకుంటూ చూడకుర్రి. అట్లా చూస్తే మీకు వీడియో చక్కగా అర్థం కాదు, కారీలు కూడా మంచిగా రావు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ కారీలు తయారు చేయడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మైదాపిండి వేసుకుంటున్నా. మనం ఫస్టే గిన్నెతో మైదాపిండి తీసుకుంటే అది కొంచెం తక్కువ అవుతుంది, ఎందుకంటే అది పైన పైన ఉంటుంది కదా. అట్లా మనం తీసుకున్న పిండిని ఒకసారి అట్లా కొట్టితే పిండి కొంచెం అణిగి గిన్నెకి తక్కువ అవుతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ కొంచెం మైదాపిండిని ఈ గిన్నెలో వేసుకొని మన కరెక్ట్ గిన్నె మైదాపిండి అయినాక ఈ పిండిని కింద ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో పావు చెంచాడు వాము, పావు చెంచాడు ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక పిండి మనకు మంచిగా కలిసిపోయింది కదా. ఇక ఇప్పుడు ఈ పిండిలో ఒక 3-4 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకున్నాక చేయితోటి ఆ పిండిని ఒక ముద్దలా చేస్తే ముద్దలా కావాలి. అట్లయితే మనకు సరిపోయినంత నూనె అయినట్టు. ఒకవేళ పిండి ముద్దలా కాకుంటే ఇంకా కొంచెం నూనె పోసుకొని కలుపుకోర్రి. ఇక నూనెలో కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో కొన్ని నీళ్ళు పోసుకుంటా మనం చపాతీకి పిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా తయారు చేసుకోవాలి. ఇక ఇది మైదా పిండి కదా, నీళ్ళు కూడా ఎక్కువ పడతాయి. మనం తీసుకున్న గిన్నెడి పిండికి పావు గిన్నెడు మందం నీళ్ళు పడతాయి. అయితే మీరు ఆగమాగం ఎక్కువ నీళ్ళు పోసుకోకుర్రి, చూసుకుంటా కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని మంచి మెత్తడి ముద్దలా తయారు చేసుకోవాలి. మనకు పిండి ముద్ద తయారైనాక ఇప్పుడు ఈ పిండి మీద మళ్ళీ కొంచెం నూనె పోసుకొని మళ్ళీ ఒకసారి పిండిని పైన కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక మనము పిండి నానేంత వరకు ఈ కారీలు తయారు చేయడానికి పేస్ట్ అవసరం ఉంటుంది. ఆ పేస్ట్ తయారు చేసుకుందాము. దీనికోసం ఒక చిన్న గిన్నెలో ఒక చెంచాడు మైదా పిండి వేసుకోవాలి. అట్లనే ఇలా కొంచెం నూనె కూడా పోసుకొని ఈ పిండి నూనె మంచిగా కలిసిపోయి ఒక పల్సటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూస్తురా వీడియోలో అట్లా పేస్ట్ అనేది గట్టిగా ఉండద్దు, పల్సగా ఉండాలి. ఇక మన పేస్ట్ కూడా తయారైంది కదా. ఇక దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇక 10 నిమిషాలు అయింది కదా, మనకు పిండి నానింది. ఇక ఇప్పుడు ఈ పిండి మీద మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచి మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాక ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇట్లనే పిండి మొత్తం అన్నీ ఒకే సైజు ఉండేటట్టు ముద్దలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక ఇళ్ళకెళ్ళి ఒక పిండి ముద్దను తీసి మిగతా వాటి మీద మూత పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక రొట్టెల పీట మీద పెట్టుకొని దీని మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు ఎంత సన్నం వీలైతే అంత సన్నం గుండ్రగా దాల్చుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటా ఈ పిండిని గుండ్రటి చపాతీలాగా తయారు చేసుకోవాలి. కానీ దొడ్డు ఉండద్దు, మీకు ఎంత సన్నం వీలైతే అంత సన్నం తయారు చేసుకోర్రి. ఇక ఇట్లనే మనం చేసుకున్న పిండి ముద్దలన్నింటినీ అన్ని చపాతీలు తయారు చేసుకున్నాక ఒక చపాతీ పైన మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఈ పేస్టు చపాతీ మొత్తం అయ్యేటట్టు ఏలుతోటి రాసుకోవాలి. ఒకవేళ మీకు మనం తయారు చేసుకున్న పేస్టు గట్టి పడితే దీనిలో కొంచెం నూనె పోసుకొని కొంచెం పలసగా చేసుకోర్రి. ఇక పేస్ట్ మొత్తము చపాతీకి రాసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ చపాతీ పైన కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకున్నాక మనం చేసుకున్న మిగతా చపాతీలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక చపాతీని దీని మీద వేసుకోవాలి. ఇక రెండో చపాతీ వేసుకున్నాక ఈ చపాతీ పైన కూడా మనం ఫస్ట్ చపాతీకి ఎట్లయితే చేసినామో సేమ్ అట్లనే పేస్ట్ మొత్తం చపాతీకి రాసుకుంటా దాని మీద కొంచెం పొడిపిండి కూడా వేసుకుంటా ఇట్లనే మన దగ్గర ఉన్న 4 చపాతీలను ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. మనకు 4 చపాతీలు అయినాయి కదా, ఆ 4 చపాతీలను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక పైన చపాతీ ఉంటాయి కదా, పైన చపాతీ పైన కూడా సేమ్ అట్లనే పేస్ట్ రాసుకోవాలి, పొడిపిండి చల్లుకోవాలి. ఇక 4వ చపాతీ పైన కూడా పేస్టు పొడిపిండి చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్లు మలుచుకోవాలి. మలుచుకున్నాక దీని మీద కూడా పేస్ట్ రాసుకోవాలి, పొడిపిండి చల్లుకోవాలి. ఇట్లనే మనం దీన్ని ఎన్ని మడతలు మడిస్తే అన్నిసార్లు పేస్ట్ రాసుకోవాలి, పొడిపిండి చల్లుకోవాలి. చూస్తురా వీడియోలా అట్లా మలుచుకోవాలి. మలుచుకున్న ప్రతిసారి పేస్ట్ రాసుకోవాలి,
పొడిపిండి చల్లుకోవాలి. ఇక చపాతీని మొత్తం మడతలు మర్చుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ చపాతీని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా అయితే ఏమైందంటే పిండి కొంచెం గట్టిపడి పొరలు మంచిగా అంటుకుంటాయి అన్నట్టు. ఇక 5 నిమిషాలు అయినాక మనం మలుచుకున్న ఈ చపాతీని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకోవాలి. చూస్తురా వీడియోలా మనకు కొంచెం గట్టిపడ్డది. ఇక ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక రొట్టెల గుల్లతోటి పైకి కిందికి లాటించుకోవాలి. ఎటు పడితే అటు లాటియద్దు. వీడియోలో చూపిస్తున్నట్లు కిందికి మీదికి మాత్రమే లాటియాలి. చూస్తురా వీడియోలా అట్లా కిందికి మీదికి లాటించుకుంటా పొడుగ్గా తయారు చేసుకోవాలి. మరి సన్నం లాటించుకోవద్దు, మరి దొడ్డు లాటించుకోవద్దు. ఒక 1/4 ఇంచు మందం దొడ్డు అయ్యేటట్టు లాటించుకోవాలి. ఇక మనం చపాతీని లాటించుకున్నాక ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇక కట్ చేసుకున్నప్పుడు కూడా మీకు కొంచెం వెడల్పులా కట్ చేసుకోవాలనుకుంటే వెడల్పులా కట్ చేసుకోర్రి, సన్నం కట్ చేసుకోవాలంటే సన్నం కట్ చేసుకోర్రి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక చపాతీని అడ్డం నీళ్ళు కట్ చేసుకున్నాం కదా. చూసిరు కదా మనకు ఎంత దొడ్డు తోటి ఉందో అట్లా ఉండాలి. బాగా ఎక్కువ దొడ్డు ఉండద్దు, బాగా ఎక్కువ సన్నం ఉండద్దు. ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనెను మామూలుగా వేడి చేసుకోవాలి. స్టవ్ మంట కూడా బాగా తక్కువ ఉండాలి. నూనె మామూలుగా వేడైనాక దీంట్లో మనం కట్ చేసుకున్న కారీలను ఒక్కొక్కటి వేసుకోవాలి. చూస్తురా వీడియోలా మనకు నూనె ఎక్కువ వేడి లేదు. ఎక్కువ వేడి ఉంటే అట్లా బుడగలు వస్తాయి, అంటే మనకు నూనె తక్కువ వేడే ఉన్నది. అట్లనే ఉండాలి. అట్లా కొద్దిసేపు నూనెలు అవి వేగినాక వాటంతటవే పైకి తేలుతాయి. మీరు తొందరగా పైకి తేలాలి, తొందరగా కావాలని చెప్పి స్టవ్ మంట ఎక్కువ పెట్టుకోకుర్రి, నూనెను కూడా ఎక్కువ వేడి చేసుకోకుర్రి. కారీలు అనేటివి వాటంతటవే మెల్లగా నిమ్మలంగా నిదానంగా నూనెలో వేగి పైకి తేలాలి. అట్లా తేలితేనే మనకు కారీలు పొరలుగా వస్తాయి. నూనె ఎక్కువ వేడి ఉంటే పొరలు ఎక్కువ రావు, పైన మాత్రమే కాలుతాయి, లోపల కాలయి. అట్లనే పొరలు కూడా రావు. చూస్తురా వీడియోలా మన కారీలు ఎంత మంచి పొరలుగా వచ్చినాయో అట్లా రావాలి. అట్లా రావాలంటే స్టవ్ మంట తక్కువ పెట్టుకోవాలి, నూనె కూడా తక్కువ వేడిగా ఉండాలి. ఇక కారీలు పొరలుగా వచ్చినాక ఇప్పుడు స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ పెట్టుకుంటే కారీలు మంచి కరకరలాడతాయి, లోపల మెత్తగా ఉండయి. కారీలు పొరలు వచ్చినాకనే స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా నూనెలో 2 వైపులా వేపుకోవాలి. ఇక కారీలు ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకొని 2 వైపులా మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన కరకరలాడే కారీలు తయారైపోయినాయి. మనకు చాయ్ కూడా రెడీ ఉన్నది. ఇక ఏం పని లేదు, ఇప్పుడు కారీలు తినుడే. చూసిరు కదా కారీలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి.